ఈ కథ ప్రతిరోజు మనందరి జీవితాల్లో ఎదురయ్యే ఒక ముఖ్యమైన సంఘటన. కష్టపడి జీవనాన్ని నడిపే సామాన్యుల ఆత్మగౌరవం గురించి, వారితో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలిపే ఓ చిన్ని కథ. దయచేసి తప్పకుండా చివరి వరకు చూడండి. ఒకరోజు శ్రీను రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఒక వ్యక్తిని చూసి, ఏమయ్యా, ఈ టమోటాలు కిలో ఎంత అని అడిగాడు. ఆ వ్యక్తి ఆసక్తితో, సార్, కేజీ టమోటాలు 40 రూపాయలు అని చెప్పాడు. సరే, ఒక పని చెయ్యి, 3 కేజీలు తీసుకుంటాను, 100 రూపాయలకు ఇస్తావా? లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఆ వ్యక్తి బాధతో, సార్, అలాగే తీసుకోండి, ఈ రోజు ఒక్క రూపాయి కూడా బోనీ కాలేదు. నా కొడుకు స్కూల్ ఫీజు కట్టడానికి ఈ రోజే చివరి రోజు. ఈ డబ్బు నాకు చాలా అవసరం అని అన్నాడు. కానీ ఆ వ్యక్తి అతని మాటలు పట్టించుకోకుండా 100 రూపాయలు ఇచ్చి 3 కేజీల టమోటాలు తీసుకుంటూ ఏదో ప్రపంచాన్ని గెలిచినట్లుగా కారులో ఎక్కి తన స్నేహితులతో కలిసి ఒక ఖరీదైన రెస్టారెంట్ కి వెళ్ళాడు. అక్కడ వారు ఖరీదైన భోజనాన్ని ఆర్డర్ చేసి కొంచెం మాత్రమే తిని చాలా ఆహారాన్ని వృధా చేశారు. కాసేపటికి వెయిటర్ 3000 బిల్ తెచ్చి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి 3300 వెయిటర్ కి ఇస్తూ, మిగిలిన డబ్బులు టిప్పుగా పెట్టుకోండి అని నవ్వుతూ అన్నాడు. మనమంతా ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ సంఘటన రెస్టారెంట్ లో పనిచేసిన వెయిటర్ కి సాధారణం కావచ్చు, ఎందుకంటే అతనికి టిప్ మరింత లాభాన్ని తెచ్చింది. కానీ ఆ కూరగాయలు అమ్మే వ్యక్తికి అది తీవ్రమైన అన్యాయం. ఆ వ్యక్తి జీవితానికి అవసరమైన డబ్బు కోసం రోజంతా కష్టపడి పనిచేస్తాడు. కానీ శ్రీను తన బేరంతో అతని సంపాదనను తగ్గించాడు. మనలో చాలా మంది డబ్బు అవసరం ఉన్న వారితో వస్తువులను తక్కువ ధరకు బేరమాడినట్లు అనుకుంటాం. అదే సమయంలో ఖరీదైన చోట విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేస్తూ వారి ముందు సాయం చేస్తున్నట్లు నటిస్తాం. నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.